నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు కావస్తా ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును కానీ ఈ రాష్ట్రంలో తక్షణం జరగాల్సినటువంటి విషయాలను వదిలేసి కేవలం రాజకీయాలు మాట్లాడడమే పనిగా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి మాటలను పక్కకు పెట్టి అదే పనిగా మరి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడా అనే అనుమానం కూడా వస్తున్నది. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రం యొక్క పూర్తి బాధ్యతను వహించి అన్ని రంగాల్లో మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకొని ముందుకు నడవాల్సినటువంటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం పనిగట్టుకొని అధికారం వచ్చింది కదా, ప్రజలు సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చిండ్రు. దాన్ని మంచిగా నిలబెట్టుకొని ప్రజలకు ఏం కావాలో చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్న మీరు ఇలా అవసరం లేనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుమ్ముక్కైందని, దీనికి నిరాధారమైనటువంటి మాటలు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్ముక్కైతే ఇక్కడ ఓరాఓరిగా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను మరి ధైర్యంగా ఎదుర్కొని ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించినటువంటి నాయకుడు ఎవరు అని అంటే కేసీఆర్ గారని ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రతి విషయంలో ఆనాడు ఒక్క మాట కూడా మీరు మాట్లాడినటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు. స్వయంగా రాహుల్ గాంధీని అవమానపరిస్తే కూడా కేసీఆర్ గారే ఆనాడు గొంతెత్తి రాజకీయాలలో ఈ సంస్కృతి మంచిది కాదు, దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి గాంధీ కుటుంబాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిండ్రు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ప్రశ్నించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. మరి ఈరోజు మాకు బీజేపీతో అంటగట్టి మళ్ళీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీరు వాళ్ళు కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు చాలా ఉన్నాయి. హుజురాబాద్ ఎన్నికలలో మేము చూసినాం, కావాలనే మీరు డమ్మీ అయి ఆ రోజు బీజేపీని గెలిపించినటువంటి పరిస్థితి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో మీ అభ్యర్థి జీరో, ఎక్కడికి పోయినా మేము చూసినాం కుమ్ముక్కైన సంగతి, ఇది ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు అనేకం. నిన్నగాక మొన్న బండి సంజయ్ స్వయంగా అన్నాడు, రేవంత్ అన్న నువ్వు నేను కాదు కొట్లాడేది, మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ను బొందబెట్టాలని మాట్లాడిన మాటలు ప్రపంచమంతా చూసింది, పత్రికలను రాసినాయి, ఛానల్స్లో అన్నింటిలో కూడా వచ్చినాయి. ఇది సత్యం. అదేవిధంగా మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిస్తే స్వయంగా ప్రధానమంత్రి గారే రేవంత్ రెడ్డి మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ని కథం పట్టియాలంటే ఒక ప్రముఖమైనటువంటి పత్రిక ఇక్కడ రిపోర్ట్ చేస్తే ప్రజలందరూ చదివినటువంటి వాస్తవాలు కళ్ళ ముందట ఉన్నాయి. మరి ఈరోజు మళ్ళీ స్వయంగా అదే ముఖ్యమంత్రి అదే రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీతో కుమ్ముక్కు అయిందని చెప్పేసి మాట్లాడి కొన్ని వర్గాలను దూరం చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ మాటలు మాట్లాడుతున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల పక్షాన నిలబడ్డటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలతో పాటు ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరి తీర్చిదిద్దినట్టయితే
దానిపైన ఆధారపడ్డటువంటి అన్ని వ్యవస్థలు కూడా బాగుపడతాయని నమ్మి ఆ రోజు ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ సంబంధమైనటువంటి అన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి స్కీములను అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ గెలిచి నెల 15 రోజులు తిరగక ముందు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి ముందు మోకరిల్లి నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రైతుల యొక్క మరి హక్కులను తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నది నిజం కాదా? నువ్వేం సంతకం పెట్టినావు? ఆనాడేమో కేసీఆర్ గారు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టని మా ప్రాణం పోయినా వ్యవసాయాన్ని 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా ఇక్కడ నీళ్లు లేక కరెంటు లేక వ్యవసాయాలు సాగక వలసలతో ఆత్మహత్యలతో తల్లలిల్లినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకుంటాం రైతులను మళ్ళీ కాపాడుకుంటామని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మేము వడ్లు కొనమన్నా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నా దాన్ని వ్యతిరేకించి మరి ఆనాడు రాష్ట్రానికి 25,000 కోట్ల నష్టం వాటిల్లుతో అయినప్పటికీ కూడా మాకు రైతుల ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఒక నెల తిరగక ముందు పోయి సంతకం పెట్టొచ్చినావు. ఇలా తెలంగాణ యావత్తు తెలంగాణలో జియో ట్యాగింగ్ అవుతుంది రైతులకు సంబంధించినటువంటి విషయం. ఈ జియో ట్యాగింగ్ ఇక్కడితో ఆగుతుందా? తప్పకుండా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టరా? మీటర్లు పెడితే మీటర్లతో ఆగుతుందా? మీటర్లకు ఖచ్చితంగా బిల్లులు వసూలు చేయరా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు. రేవంత్ రెడ్డికి ఒక అలవాటు, ఎవరినైనా ఎంత గొప్ప వాళ్ళనైనా బురద తల్లి బదనాం చేయడంలో సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరు అన్ని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందే దాన్ని నమ్ముకొని మీ సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు, అలిమిగాని హామీలు, చేయలేనటువంటి ఆర్థిక పరిస్థితి తెలిసిన్నప్పటికీ కూడా ఇప్పటికే గత ప్రభుత్వం అనేక స్కీములు దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీములు కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, గ్రామం నుంచి పట్టణం దాకా అమలు చేసినటువంటి విషయాలను ఉండంగా కూడా మీరు మళ్ళీ తిరిగి అలిమిగాని హామీలు ఇచ్చి ఇలా 100 రోజులని చెప్పి 100 రోజుల తర్వాత ఇలా మళ్ళీ మాట మార్చినావు. ఏమంటావు? ఇలా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఈ 6 హామీలు మేము అమలు చేయలేమని మళ్ళా మాట తప్పే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఖచ్చితంగా మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేయడం కోసం సిద్ధమైందని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కనబడతాను. ఇక 100 రోజుల దగ్గరికి వస్తున్నాయి, ఇప్పటి వరకు ఒక్క హామీ అమలు కాలే. రైతులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. చెర్లల్లో నీళ్లు లేవు, కాలువలలో నీళ్లు వస్తలేవు, యూరియా షార్టేజ్ ఉన్నది, కరెంటు కోతలు మొదలైనాయి. మీరు ఇస్తానన్నటువంటి 4,000 పెన్షన్ ఏదైతే ఉన్నదో నెల ఆఖరికి 2,000 పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక ఇలా 31వ తారీఖు ఈ ఫిబ్రవరి 1st వీక్లో మరి 4,000 పెన్షన్ వేస్తారా వేయరా? సమాధానం చెప్పాలి. మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 రూపాయలు ఏవైతే ఉన్నాయో మహిళా భృతి అమలు చేస్తారా చేయరా? చేస్తే ఎప్పటి నుంచి చేస్తారు? విధానమైన ప్రకటన ఇప్పటి వరకు రాలే. కళ్యాణ లక్ష్మి చెక్కులు యథావిధిగా పాత ప్రభుత్వం ఇచ్చినట్టే ఇస్తున్నారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారు ఆశతో ఎదురు చూస్తున్నారు. రైతులు నీళ్ల కోసం చూస్తున్నారు. వీటన్నిటికీ ఒక పరిష్కారం చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా వీటన్నిటి నుంచి తప్పించుకొని రేపో మాపో మళ్ళీ పార్లమెంటుకి ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే మళ్ళీ 3 నెలలు ఎగ్జామ్షన్ తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నది. దీన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా తీవ్రమైనటువంటి పదజాలం వాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో
ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఐటీ రంగాన్ని ఈరోజు దేశంలో ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవడంలో, పట్టణ అభివృద్ధి చేయడంలో, మౌలిక వసతుల కల్పనలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని చేసినటువంటి కేటీఆర్ను పట్టుకొని ఇరిగేషన్ రంగంలో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు 23 భారీ ప్రాజెక్టులను అన్ని కూడా పూర్తి చేసినటువంటి హరీష్ రావును పట్టుకొని ఇలా బిల్లా రంగాన్ని పోల్స్తావా? ఒక అంతకులతో సమానంగా వీళ్ళని పోల్స్తావా? ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేటువంటి మాటలేనా? దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి మాటలు మానుకోవాలని మేము సీఎం గారిని కోరుతా ఉన్నాం. మీరు మీ హద్దుల్లో ఉండి మాట్లాడండి, ముఖ్యమంత్రి స్థాయిని మర్చి మాట్లాడవద్దని మరి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నీ కూడా 100 రోజులలో నెరవేర్చాలి. మీరు చెప్పిన మాటనే ఆ రోజు ఏమన్నారు? స్వయంగా ప్రజాప్రతినిధులంటే, రాజకీయ పార్టీలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రవర్తించేటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. 9వ తారీఖు అంటే మేము అధికారంలోకి వస్తే వచ్చే 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానంటివి. స్వయంగా నువ్వే చెప్తివి. ఇప్పుడు రుణం తెచ్చుకోపోండి, ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే కూడా తీసుకోపోండి అని చెప్తివి. రైతు బంధు 15,000 ఇప్పుడు 10,000 వస్తున్నాయి కదా, అది ముష్టంటివి. ఆ ముష్టి లేదా 15,000 లేవా? ఇలా లక్షల మంది రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకొని దున్నుకొని మరి ఇలా నాట్లు పెట్టి మందు బస్తాల కోసం ఎప్పుడు పైసలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వేస్తావు రేవంత్ రెడ్డి అని ఇలా అనేక మంది రైతులు మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ధైర్యం చెడిపోయి. ఇలా వేసినటువంటి వేసంగి పంటకు గ్యారంటీ లేదు. మీరు ఇచ్చినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఫేజ్ 1కు అంతంత మాత్రమే సరిపోతాయి. ఫేజ్ 2 ఎస్ఆర్ఎస్పీ ఏదైతే ఉందో నీళ్లు లేవు, ఎస్ఆర్ఎస్పీలో లేవు. మీరు ఇచ్చినటువంటి 3 టీఎంసీలు ఏవైతే ఎల్ఎండికి ఇచ్చిండ్రో అవి సరిపోవు అనేది ఖచ్చితంగా అధికారులు చెప్తున్నటువంటి నివేదిక. ఈ పంటలను ఎట్లా కాపాడతారు? మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన ఘనకార్యం ఏంది? ఏ రక్షణ కల్పించబోయినరు? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఈరోజు ఏమంటున్నారు? మీరు బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని దాన్ని బురదలో దొక్కింది బీఆర్ఎస్ పార్టీని. ఒక్కసారి అధికారం రాగానే గింత మిడిచిపాట. అధికారం శాశ్వతం కాదు ఎవరికి. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, గుర్తుపెట్టుకోవాలి. 70 లక్షల మంది సభ్యత్వం మంది బీఆర్ఎస్ పార్టీకి, గుర్తుపెట్టుకోవాలి. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బలమైనటువంటి శక్తి కలిగిన పార్టీని పట్టుకొని బురదలో దొక్కేసిండ్రు బీఆర్ఎస్ పార్టీని మాట్లాడుతూ. ఏ ధైర్యంతో? అధికారం ఉంటే అహంకారంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. అదేవిధంగా రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే మూసీలో వేసినట్టు మాట్లాడతావా? అంటే ఓటును మూసీలో వేసేటువంటి ఓటు కింద నువ్వు చిత్రీకరిస్తావా? నీకేస్తేనేమో మంచి ఓటు, వేరే పార్టీకి వేస్తేనేమో ఓ బురదలో మురికి గుంటలో వేసినటువంటి ఓటు కింద చిత్రీకరిస్తావా? అంటే ప్రజలంటే ఎట్లా కనబడుతున్నారు మీకు? ఓటర్ అంటే ఎట్లా కనబడుతున్నారు? గా ఓటరే కదా నీకు అధికారాన్ని ఇచ్చింది. గా ఓటర్ తోటే కదా నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినావు. ఆ ఓటర్నే ఇలా నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ ఓటర్నే ఈరోజు నువ్వు మరి ఆయనను ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా ఈ హామీలు కనుక అమలు చేయలేమని చెప్పలేక దీన్ని మళ్ళీ బైపాస్ చేయడం కోసమే ఈరోజు కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే 6 హామీలు అమలు చేస్తామని
తప్పించుకునేటువంటి మాటలు స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. చాలా దారుణం ఇది. తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి చాలా బాగా గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. అసలు దేశంలో మీరు ఎక్కడున్నారు? తప్పిదారి మొన్న కర్ణాటకలో, తెలంగాణలో, రాజస్థాన్లో 3 రాష్ట్రాలలో మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చుడు అనేటువంటిది కలలు కంటున్నారు కదా. సావు తప్పి కళ్ళు లొట్టలు పోయినట్టు దేశంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా తుక్కు ఓడిపోయింది మీరు. రేపు పార్లమెంట్లో మీరు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. తర్వాత బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీని మీరు నిందిస్తున్నారు. ఈ పాపాల కారకులు ఎవరు? ఇదివరకే అనేక సార్లు చెప్పిండ్రు. ఉద్యమంలో సమయంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోవడానికి ఈ పాపానికి కారకులు ఎవరు? ఇలా నీళ్లు లేకపోయినా, కరెంటు లేకపోయినా, ఆనాటి ఆత్మహత్యలైనా, గ్రామాలు అభివృద్ధి చెందకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, పరిశ్రమలు రాకపోయినా, అభివృద్ధికి నోచుకోకపోయినా, వలసలు పోయినా, ఆత్మహత్యలైనా ఈ పాపాలకు కారకులు ఎవరు? మీరు కాదా? నిజంగానే ఆనాడు 2009లో తెలంగాణ ఇస్తామని ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న తర్వాత ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న ఉన్నారో తిరిగి వాళ్ళ ప్రాణాలను మీరు తెచ్చేయగలుగుతారా? ఎన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాడే దాదాపు 1200-1500 మంది ఎవరైతే తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని గౌరవించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఈరోజు అబద్ధాలు ఏవైతే చెప్పిండ్రో తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయబోతున్నారో చెప్పండి. మాట్లాడండి, ఏం చేయబోతున్నారో, వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారో చెప్పండి. వాళ్ళ మీద ఒక సర్వే చేపిస్తారా చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేకమైన అబద్ధాలు చెప్తారు. నిజంగానే అంత పెద్ద ప్రాజెక్టు, ఎల్ఎన్టీ లాంటి సంస్థ నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులో డిఫెక్ట్స్ ఉన్నాయి. నిపుణులే చెప్పిన నిన్నగాక మొన్న ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో 20వ పిల్లర్ డిఫెక్ట్ ఉన్నది. 19వ పిల్లర్, 21వ పిల్లర్, 20వ పిల్లర్ను ఖచ్చితంగా అది డైమండ్ కటింగ్ ద్వారా దాన్ని తప్పకుండా మరి రిపేర్ చేయవచ్చని కూడా నిపుణులు చెప్పి కూడా దాదాపు నెల 15 రోజులు అవుతుంది. ఒదిగి పంటలు ఎండిపోతాయని తెలుసు. మీ ఉద్దేశం ఒక్కటి మాత్రం కనబడుతున్నది. కేవలం ఈ పేరిట రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేసి పంటలు ఎండగొట్టి ఇది కేసీఆర్ గారు చేయబట్టే పంటలు ఎండినాయి ప్రాజెక్టు, అందుకే మరి మేము నీళ్ళు ఇవ్వలేకపోయినామని చెప్పడం తప్పించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఇప్పటి వరకు ఒక నిపుణుల కమిటీ వేయలే. చిన్న అధికారులు మాత్రమే ఆ సర్వేకి పోతున్నారు. ఇప్పుడు చేసేటువంటి ఏదైతే సర్వే ఉందో ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు స్వయంగా. దీని మీద దృష్టి పెట్టకుండా కేవలం గడిచిన ప్రభుత్వాన్ని నిందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి ఈ ప్రభుత్వంగా మా బాధ్యతాయుతంగా మరి తెలంగాణ రైతాంగాన్ని కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక స్కీములను కావచ్చు ఏ విధంగా మనం చేద్దామనేటువంటి ఆలోచన మాత్రం మీకు కనబడుతున్నట్టుగా మనకు దృష్టికి వస్తలేదు మీరు చేస్తున్న ప్రవర్తన. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇదివరకు అనేక ప్రభుత్వాలను, అనేక ముఖ్యమంత్రులను చూసినాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. ఏది మీ బాధ్యత? రైతు బంధు వేయలేదని అంటే స్వయంగా ఒక మంత్రి చెప్పుబట్టి కొట్టమంటాడా? ముఖ్యమంత్రి అదే మాట మాట్లాడతారా? ఒక క్లారిటీ ఉన్నదా మీ ప్రభుత్వంలో? 4 మంత్రులు ఉంటే 4 స్టేట్మెంట్లు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారా? ఇదే నా ప్రభుత్వాన్ని నడిపేటువంటి పద్ధతి? ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి పద్ధతి ఇదేనా? ఇలా మేము కాదు, యావత్తు తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పండి. మమ్మల్ని తిట్టడం కాదు, కేసీఆర్ గారిని తిట్టడం కాదు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజలకు తెలుసు.
కొన్ని కారణాల వల్ల అధికారం రావచ్చు, అయినంత మాత్రాన మీరు మీ బాధ్యత నుంచి తప్పుకొని మరి అనవసరమైనటువంటి విషయాలను ముందుకు తీసుకొచ్చి మళ్ళొక్కసారి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగదని ఈ సందర్భంగా తెలియజేస్తాం.